కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు అమ్మ జాగ్రత్త నువ్వు మనకి కాల్ చేసిన ఫోన్ కాలే మళ్ళీ నేను సేవ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది. విఘ్నేష్ రే విఘ్నేష్, విఘ్నేష్ రే విఘ్నేష్ లేరా, విఘ్నేష్ లే విఘ్నేష్, రే విఘ్నేష్, విఘ్నేష్ ఏంట్రది, రే విఘ్నేష్ హాస్పిటల్ తీసుకెళ్దాం. విఘ్నేష్ విఘ్నేష్. కానీ ఇదంతా చూడలేకపోతున్న మీ అమ్మగారు మేము అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు, ఏం చేస్తే నా కొడుకు నాకు దక్కుతాడండి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడికి చనిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. చెప్పండి డాక్టర్. అసలు ఏం జరిగిందో, తను అలా ఎందుకు చనిపోదామనుకుంటున్నాడో క్లియర్గా చెప్పండి అమ్మా. రీజన్ తెలిస్తే సొల్యూషన్ ఏంటనేది చెప్పగలను. అసలేం జరిగిందంటే, మా వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా పిచ్చి, అభిమానం. వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే వాడికి వేదం. చిన్నప్పటి నుంచి వాడు అంతే, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడు. అలాంటిది నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేరు రా. చూడండమ్మా, తనెంతగానో ప్రేమించే తన తండ్రి తన వల్ల చనిపోవడం అతనెంతో బాధిస్తుంది. అందుకే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. దీన్నే సైన్స్ పరిభాషలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. యాక్చువల్లీ వరీ అవ్వాల్సిన పని లేదు. నవేడేస్ డెవలప్ అవుతున్న న్యూరో సైన్స్ టెక్నాలజీ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అతను తన తండ్రిని చంపిన విషయాన్ని తన మైండ్లోంచి కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ డాక్టర్, కెన్ వి నో హౌ ఇస్ దిస్ పాసిబుల్? లైక్ ఆ పర్టికులర్ మూమెంట్ నే ఎలా డిలీట్ చేస్తారు? చూడండి, మనిషి మెదడులో ఇలా 100 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే కొన్ని లక్షల న్యూరాన్ల సముదాయమే ఈ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో ఉన్న న్యూరల్ టిష్యూస్ పైభాగాన్ని సెరెబ్రల్ కార్టెక్స్ అంటాం. ఇది జ్ఞాపక శక్తికి, అవగాహనకి, ధ్యాసకి, స్పృహకి కారణం. మనం మెలకువతో ఉన్నప్పుడు మన బ్రెయిన్ 10 నుంచి 23 వాట్ల పవర్ను జనరేట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆవలింతలో మన మెదడుకి ఆక్సిజన్ పంపి బ్రెయిన్ని కూల్ చేస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టే ఎవ్రీ స్ట్రెస్ మన బ్రెయిన్ సెల్స్ని, స్ట్రక్చర్ని, ఫంక్షన్ని మార్చేస్తుంది. అలాంటి మెదడులో ఒక మెమరీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనం ఏదైనా సంఘటన చూసినప్పుడు గానీ లేదా మనమే ఆ సంఘటన చేసినప్పుడు గానీ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్కి సంబంధించిన విజువల్ సిగ్నల్స్ లేదా నర్వ్ ఇంపల్స్ మెదడులో ఉండే న్యూరాన్లు వాటి మధ్య ఏర్పాటు చేసుకునే సినాప్టిక్ కనెక్షన్స్ వాటి ద్వారా, అంటే మీకు అర్థం అవ్వాలంటే బ్రిడ్జెస్ ద్వారా ట్రావెల్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ సహాయంతో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఆ సిగ్నల్స్ పాస్ అవుతూ అలా సమూహంగా ఏర్పడిన న్యూరాన్లలో చేరి ఒక మెమరీగా నిక్షిప్తమవుతాయి. ఒక న్యూరాన్ నుండి ఇంకొక న్యూరాన్కి బ్రిడ్జెస్ ద్వారా పాస్ అవుతూ పదిలంగా ఉండే మెమరీ బ్రిడ్జెస్ కూలిపడంతో విచ్ఛిన్నం అవుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన మెమరీ అనేది డిలీట్ అవుతుంది. అలా మీ అబ్బాయిని ఏ విషయం అయితే ఎక్కువగా బాధిస్తుందో, ఏ విషయం అయితే తనని నిద్రపోకుండా చేస్తుందో, దానివల్ల అతని మెదడులో ఆ విషయానికి సంబంధించి ఎక్కువగా సినాప్టిక్ కనెక్షన్స్, న్యూరాన్స్ ఏర్పడతాయి. వాటన్నిటినీ న్యూరోసైన్స్ టెక్నాలజీ ద్వారా గుర్తించి మైక్రోగ్లయల్ సెల్స్ ని పంపి ఆ సినాప్టిక్ కనెక్షన్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆ మెమరీని డిలీట్ అయ్యేలా చేస్తాం. బట్ ఇది జరగాలంటే ముందు మీ అబ్బాయి ఈ ప్రాసెస్కి లీగల్గా ఒప్పుకోవాలి. అతను ఒప్పుకుంటేనే మేం చేయగలం. అతన్ని మీరు ఒప్పించగలిగితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. నా కొడుకును బ్రతికించుకోవడానికి ఒక చిన్న హోప్ ఇచ్చారు. వాడిని ఎలాగైనా బ్రతిమలాడి ఒప్పించుకుంటాను. ఉంటాం డాక్టర్. సరేనమ్మా, వెళ్ళండి.